హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈరోజు ఈ వీడియోలో మనము నెక్స్ట్ అరేస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. అదొచ్చేసి మూవ్ ఆల్ నెగిటివ్ ఎలిమెంట్స్ టు ది ఎండ్ ఆఫ్ అన్ అరే. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వెళ్దాము. గివెన్ అన్ అన్సార్టెడ్ అరే having both negative and positive integers, your task is to place all negative elements at the end of the array without changing the order of positive elements and negative elements. క్వశ్చన్ అనేది చాలా సింపుల్గా ఉంది కదా. ఎస్. సో వాళ్ళు ఏమంటున్నారంటే మనకు ఒక ఇంటిజర్ అరే అని ఇస్తారు. ఆ ఇంటిజర్ అరేలో పాజిటివ్ ఎలిమెంట్స్ అండ్ నెగిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మన టాస్క్ వచ్చేసి ఏంటంటే ఈ అరేని మాడిఫై చేయాలి ఇన్ సచ్ ఏ వే దట్ మనకు ఫస్ట్ అన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ రావాలి అండ్ నెక్స్ట్ అన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ రావాలి. అండ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, వాటి యొక్క ఆర్డర్ అనేటివి చేంజ్ చేయకూడదు. ఈవెన్ అది పాజిటివ్ ఎలిమెంట్ కానీ నెగిటివ్ ఎలిమెంట్ కానీ వాటి యొక్క ఆర్డర్ని చేంజ్ చేయకూడదు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఒక మంచి అప్రోచ్ని చూద్దాము. బట్ ఈ వీడియో ఫర్దర్గా వెళ్ళే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మీరు ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఈ క్వశ్చన్ని చూడగానే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని అండ్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ చూసినాక మీకు ఈ ప్రాబ్లమ్ని చూడగానే ఎటువంటి ఐడియా వస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అండ్ కోడ్ చేయండి. ఐ హోప్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉంటే గనక ఈ ప్రాబ్లమ్ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఇన్పుట్ అరే చూద్దాం. ఈ ఇన్పుట్ అరేలో మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎట్లా అరేంజ్ చేసిన అవుట్పుట్లో ఫస్ట్ అన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ అన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ వచ్చినాయి. అండ్ ఆల్సో ఈ పాజిటివ్ ఎలిమెంట్స్ కానీ నెగిటివ్ ఎలిమెంట్స్ కానీ వాటి యొక్క ఆర్డర్ వచ్చేసి ఏం చేంజ్ అవ్వలేదు, అవన్నీ కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక మంచి చూపెడతాను. అదేంటంటే సో మనం ఏం చేద్దాము అనంటే ఒక టెంపరరీ అరేని తీసుకుందాం. ఈ టెంపరరీ అరేలో ఫస్ట్ ఏం చేద్దాము అంటే అన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేద్దాము అండ్ నెక్స్ట్ అన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేద్దాం. సో ఇట్లా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలిమెంట్స్ని టెంపరరీ అరేలో స్టోర్ చేసిన తర్వాత మనము ఎగ్జిస్టింగ్ అరే ఉంది చూడండి, ఈ ఎగ్జిస్టింగ్ అరేలో వాల్యూస్ని టెంపరరీ అరే వాల్యూస్ ఏమున్నాయో వాటితో జస్ట్ రీప్లేస్ చేస్తాం. దట్స్ ఆల్, చాలా సింపుల్. సో ఇప్పుడు మనము ఇనిషియల్గా ఒక టెంపరరీ అరేని తీసుకుంటున్నాం. సో ఫస్ట్ వచ్చేసి అన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేద్దాం. ఫస్ట్ ఈ వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్ అరేలోకి ట్రావర్స్ చేస్తాము యూజింగ్ ఫర్ లూప్. సో ఫస్ట్ ఫర్ లూప్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉంటుంది. ఇది 1 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి 1ని టెంపరరీలోకి పెడుతున్నాము. -1 వచ్చేసి నెగిటివ్ నెంబర్, సో దీన్ని ఈ పాజిటివ్ దాంట్లోకి ఎంటర్ చేయం. అండ్ నెక్స్ట్ 3 అనేది పాజిటివ్ ఎలిమెంట్, సో 3ని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ 2 కూడా పాజిటివ్ నెంబర్. అండ్ దెన్ నెక్స్ట్ -7 అనేది నెగిటివ్ నెంబర్స్, సో దీన్ని ఇన్సర్ట్ చేయం. అండ్ నెక్స్ట్ -5 కూడా నెగిటివ్. అండ్ నెక్స్ట్ 11 అనేది పాజిటివ్ నెంబర్. అండ్ నెక్స్ట్ 6 అనేది పాజిటివ్ నెంబర్. సో ఈ టెంపరరీ అరేలోకి మనము పాజిటివ్ ఎలిమెంట్స్ అన్నిటిని ఇన్సర్ట్ చేసినాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాము అనంటే నెగిటివ్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేస్తాం. సో మనకు ఫస్ట్ ఐ వచ్చేసి నెక్స్ట్ ఫర్ లూప్లో 1 దగ్గర ఉంటుంది, అది నెగిటివ్ ఎలిమెంట్ కాదు కాబట్టి ముందుకెళ్తాం. -1 అనేది నెగిటివ్ నెంబర్ కాబట్టి టెంపరరీలోకి మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాం. అండ్ 3 అనేది పాజిటివ్ నెంబర్, సో i++ అయినప్పుడు 2 దగ్గరకు వస్తుంది. 2 కూడా పాజిటివ్ నెంబర్ కాబట్టి -7 దగ్గరకు వస్తుంది. -7 అనేది నెగిటివ్ నెంబర్ కాబట్టి -7 ఇన్సర్ట్ చేస్తాం. అండ్ -5 వచ్చేసి నెగిటివ్ నెంబర్ కాబట్టి -5ని కూడా ఇన్సర్ట్ చేస్తాం. అండ్ దెన్ 11 వచ్చేసి పాజిటివ్ నెంబర్, ఇన్సర్ట్ చేయం. అండ్ దెన్ 6 వచ్చేసి పాజిటివ్ నెంబర్, దెన్ అది కూడా ఇన్సర్ట్ చేయం. సో మనకు ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ అనేటివి వచ్చినాయి. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అరేలో వాటి వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇన్పుట్ ఎగ్జిస్టింగ్ అరేకి ఇండెక్సింగ్ ఇచ్చేసిన అండ్ టెంపరరీ అరే ఉంది కదా వీటికి కూడా నేను ఇండెక్సెస్ ఇచ్చేసిన. జస్ట్ మన నెక్స్ట్ స్టెప్ ఏం చేయడం అంటే ఈ ఇన్పుట్ అరేలో ఇండెక్స్ 0, 1, 2, 3 ఉన్నాయి కదా, ఈ టెంపరరీ అరే వాటితోటి జస్ట్ రీప్లేస్ చేయడమే సరిపోతుంది. ఈ రీప్లేస్ చేసిన తర్వాత మన అరే వచ్చేసి ఇట్లా చేంజ్ అయిపోతుంది. 1, 3, 2, 11, 6, -1, -7, -5. సో ఇప్పుడు ఇదే సేమ్ అప్రోచ్కి మనం సూడోకోడ్ రాద్దాము. సో ఇనిషియల్గా మనం ఏం చేద్దాము, ఇండెక్స్ అనేది తీసుకుందాము. ఈ ఇండెక్స్ వచ్చేసి టెంపరరీ అరే యొక్క ఇండెక్స్ని ఇంక్రీజ్ చేయడానికి. అండ్ దెన్ టెంపరరీ ఒకటి తీసుకుందాము. దీని యొక్క లెంత్ వచ్చేసి మనకు ఇన్పుట్ అరే లెంత్ ఎంత ఉందో అంత ఇచ్చేద్దాము. సో ఇన్పుట్ అరే ARR అనుకుంటే దీని యొక్క లెంత్. అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకుందాం. ఈ ఫర్ లూప్లో i = 0 నుంచి ఎంటైర్ అరే లెంత్ ఉన్న ఎలిమెంట్స్ వరకు ట్రావర్స్ చేస్తుంది.
ఈ ఫస్ట్ మనం పాజిటివ్ నెంబర్స్ ని చేసుకోవాలన్నా కదా. సో ఇదేంటిదంటే ఇఫ్ అరే ఆఫ్ I ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంది అని అంటే పాజిటివ్ ఎలిమెంట్ అన్నట్టే కదా. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఈ టెంపరరీ దాంట్లో ఇండెక్స్ ప్లస్ ప్లస్ చేస్తాము. అంటే ఎవ్రీ టైం ఇండెక్స్ అనేది +1 ఇంక్రీజ్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ I. అండ్ ఈ ఫర్ లూప్ అయిపోయినాక నెక్స్ట్ ఫర్ లూప్ ఏంటి, నెగిటివ్ నెంబర్స్ కి కదా. సో ఈ నెక్స్ట్ ఫర్ లూప్ కూడా ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి ఎంటైర్ అరే వరకు ట్రావర్స్ చేస్తుంది. బట్ ఇందులో మనం ఏం చేస్తాం, ఓన్లీ నెగిటివ్ ఎలిమెంట్స్ ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అంటే ఇఫ్ అరే ఆఫ్ I ఇస్ లెస్ దాన్ 0 మనం ఏం చేస్తాం, టెంప్ లోకి ఇన్సర్ట్ చేసేస్తాం. టెంప్ ఆఫ్ ఇండెక్స్ ప్లస్ ప్లస్ ఆ అరే యొక్క ఎలిమెంట్. సో వన్స్ మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలిమెంట్స్ ఆ టెంపరరీలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, సింప్లీ ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి టెంపరరీ యొక్క లెంత్ వరకు మనము ట్రావర్స్ చేస్తాము. అండ్ ఎవ్రీ టైమ్ అరే ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు మనము టెంప్ ఆఫ్ I అంటే టెంపరరీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అరేలోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో సింపుల్. ఇప్పుడు దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. ఇక్కడ ఈ రెండు ఫర్ లూప్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ రెండు ఫర్ లూప్స్ ని కలిపితే మనకు ఎంటైర్ అరే వస్తుంది కదా. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n దీనికి. అండ్ మళ్ళీ ఇక్కడ లాస్ట్ కి ఏం చేస్తున్నాము, ఈ టెంపరరీలోకి కూడా ట్రావర్స్ చేస్తున్నాం కదా. సో దీనికి కూడా టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు O ఆఫ్ n అవుతుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. ఎందుకు O ఆఫ్ n అంటే ఇక్కడ మనము టెంపరరీ అనే ఒక అరేని తీసుకుంటున్నాం, ఎక్స్ట్రా అరేని తీసుకుంటున్నాం. దట్ అరే కెన్ స్టోర్ n ఎలిమెంట్స్. అందుకే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్, సో దట్ నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది మోర్ వీడియోస్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.